2024 టాలీవుడ్కు ఒక మెమరబుల్ మూమెంట్గా మిగిలిపోయింది. ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చిన అన్ని పాన్ ఇండియన్ సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాయి. హనుమాన్, కల్కి 2898 ఏడి, దేవర, రీసెంట్ గా వచ్చిన పుష్ప 2 చిత్రాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను ఏలాయి. అందులో పుష్ప 2 అయితే ఇప్పటికే బాలీవుడ్ రికార్డ్స్ అన్నింటినీ బ్రేక్ చేసి ఇండియా వైడ్ గా సరికొత్త బెంచ్ మార్క్ ను క్రియేట్ చేయడానికి రెడీ అయిపోతుంది. మరి మన సినిమాలు ఇలా రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుంటే మన తెలుగులో విడుదలైన డబ్బింగ్ సినిమాల పరిస్థితి ఏంటి? 2024లో టాలీవుడ్ లో రిలీజ్ అయిన డబ్బింగ్ చిత్రాలలో అన్నింటికన్నా మంచి పేరు తెచ్చుకున్న చిత్రం మంజుమల్ బాయ్స్. కేరళలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో సూపర్ విజయాన్ని నమోదు చేసింది. పెద్దగా స్టార్ కాస్టింగ్ లేకపోయినా కేవలం కథ ఆధారంగానే మంజుమల్ బాయ్స్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం తర్వాత బ్లాక్ బస్టర్ అయిన మరో డబ్బింగ్ చిత్రం మహారాజా. విజయ్ సేతుపతి లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ మంచి విజయాన్ని నమోదు చేసింది. రీసెంట్ గా ఈ చిత్రాన్ని చైనాలోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. ఇక ఇదే ఏడాది విజయ్ సేతుపతి నుంచి మరో మూవీ విడుదల. సేతుపతి కెరియర్ లో మరో కల్ట్ క్లాసిక్ మూవీగా ఈ చిత్రం నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. ఇక ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మరో మూవీ అమరన్. రియల్ సంఘటనల ఆధారంగా శివకార్తికేయన్, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో వచ్చిన అమరన్ చిత్రం కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాలో సాయి పల్లవి చేసిన యాక్టింగ్ కు ఆడియన్స్ మరోసారి ఫిదా అయ్యారు. ఇక శివకార్తికేయన్ నుంచి వచ్చిన ఐఎల్ఎన్ మూవీ యావరేజ్ టాక్ ను అందుకుంది. ఏలియన్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు పెద్దగా కిక్ ఇవ్వలేకపోయింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన రాయన్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఫ్యామిలీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ధనుష్ నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించాడు. ధనుష్ హీరోగా వచ్చిన మరో మూవీ కెప్టెన్ మిల్లర్ ఫ్లాప్ టాక్ ను అందుకుంది. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ లీడ్ రోల్లో వచ్చిన వెటయాన్ యావరేజ్ టాక్ తో మంచి కలెక్షన్స్ సాధించగా లాల్ సలాం డిజాస్టర్ టాక్ ను అందుకుంది. ఈ ఏడాది వచ్చిన కల్ట్ క్లాసికల్ మూవీ సత్యం సుందరం. కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన చిత్రం అంటే అది కంగువా అనే చెప్పాలి. ఎన్నో అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం విజువల్ వండర్ గా తెరకెక్కినప్పటికీ ఫ్యాన్స్ కు మాత్రం కిక్ ఇవ్వలేకపోయింది. ఈ చిత్రం వల్ల డైరెక్టర్ శివపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.